ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరి కానివి ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ వుడ్. ఆప్షన్ బి ఆధునిక విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ గ్రాంట్. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. ఆప్షన్ ఏ చూసినట్లయితే ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ వుడ్ కాదు, చార్లెస్ గ్రాంట్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదేవిధంగా ఆధునిక విద్యా విధానానికి మాత్రం చార్లెస్ వుడ్ మనకు ఆధునిక విద్యా విధానానికి పితామహుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాంట్ కాగా విద్యా విధానానికి మాత్రం చార్లెస్ వుడ్ పితామహుడు. ఇక్కడ ఏ తప్పు, బి తప్పు అంటే ఏబి రెండు తప్పు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి పాఠశాలను ఎక్కడ ప్రారంభించింది? సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది తన తొలి పాఠశాలను ఆంగ్లో ఇండియన్ పాఠశాలను ఎక్కడ ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కాశీ, ఆప్షన్ 2 మద్రాస్, ఆప్షన్ 3 బొంబాయి, ఆప్షన్ 4 కలకత్తా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క తొలి పాఠశాల ఏదైతుందో ఈ తొలి పాఠశాలను చూసుకున్నట్టయితే మద్రాసులో ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎప్పుడు అని అడిగినట్లయితే 1715లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లో ఇండియన్ పాఠశాలను తొలిసారిగా మద్రాసులో ప్రారంభించింది. ఎప్పుడు అంటే 1715లో. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత్లో తొలి ఉపాధ్యాయ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? సో భారతదేశంలో తొలి ఉపాధ్యాయ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారంటున్నారు, ఏ సంవత్సరంలో? ఆప్షన్ 1 1715, ఆప్షన్ 2 1716, ఆప్షన్ 3 1718, ఆప్షన్ 4 1720. భారతదేశంలో తొలి ఉపాధ్యాయ కళాశాలను 1716లో ఏర్పాటు చేయడం జరిగింది. 1716లో ఎక్కడంటే ట్రాంక్వీ బార్ దగ్గర ఏర్పాటు చేశారు తొలి ఉపాధ్యాయ కళాశాలను. ఎవరంటే జిగన్ బాల్గ్ అనే వ్యక్తి తొలి ఉపాధ్యాయ కళాశాలను భారత్లో ఏర్పాటు చేశారు 1716లో ట్రాంక్వీ బార్ దగ్గర. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా గుర్తించింది. సో భారతీయులకు విద్య అందించాలనే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా గుర్తించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1772, ఆప్షన్ 2 1792, ఆప్షన్ 3 1813, ఆప్షన్ 4 1833. సో భారతీయులకు విద్య అందించాలనే బాధ్యత ఏదైతుందో ఈ బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ 1792 చట్టం ఏదైతుందో ఈ చట్టం ద్వారా గుర్తించింది. ఈ చట్టంతో మనకు భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించిందనమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఈ బిట్, ఓకేనా. చాలామంది 1813 1833 అనుకుంటారు, కాదు 1792 చట్టం ద్వారానే విద్య అందించాలనే బాధ్యతను ఈ కంపెనీ గుర్తించింది. నెక్స్ట్ వన్, ఆంగ్లంలో చదివిన వారికి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని అన్న గవర్నర్ జనరల్ ఎవరు? చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎవరైతే ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గవర్నర్ చూద్దాం. ఆప్షన్ 1 లార్డ్ మెకాలే, ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 3 విలియం బెంటింగ్, ఆప్షన్ 4 లార్డ్ హార్డింగ్. సో ఆంగ్లంలో ఇంగ్లీష్లో చదివిన వారికి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామన్న గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ దీన్ని చెప్పడం జరిగిందనమాట. ఎవరైతే ఇంగ్లీష్లో చదివిన పర్సన్స్ ఉన్నారో వారికి మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని అనడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1813 చట్టం ఫలితంగా ఏర్పడిన ప్రాక్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ ఏది? సో 1813 చార్టర్ చట్టం ఏదైతుందో ఈ చార్టర్ చట్టం వల్ల ప్రాక్ పశ్చిమ వివాదం అయితే ఏర్పడుతుంది. సో దీని నివారణ కోసం ఏర్పడిన కమిటీ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హంటర్ కమిటీ, ఆప్షన్ 2 చార్లెస్ వుడ్ కమిటీ, ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్ కమిటీ, ఆప్షన్ 4 లార్డ్ మెకాలే కమిటీ. 1813 ఏదైతే మనకు చట్టం ఉందో చార్టర్ చట్టం ఉందో ఈ చార్టర్ చట్టం ఫలితంగా ప్రాక్ పశ్చిమ వివాదం అయితే ఏర్పడుతుంది అన్నమాట. దీని నివారణ కోసం లార్డ్ మెకాలే కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ మెకాలే కమిటీ అయితే ఏర్పాటవుతుంది. ఎప్పుడు 1835లో లార్డ్ మెకాలే కమిటీ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంపార్టెంట్. హంటర్ కమిటీ ఎప్పుడు 1882, చార్లెస్ వుడ్ ఎప్పుడు 1854. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వన్,
వుడ్స్ డిస్పాచ్ విద్యా సంస్థలను ఎన్ని రకాల సంస్థలుగా వర్గీకరించింది? సో వుడ్స్ డిస్పాచ్ ఉంది కదా, అందరు తెలిసిందే, 1854. ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఎన్ని రకాలుగా విద్యా సంస్థలను వర్గీకరించింది అంటున్నారు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4, ఆప్షన్ 4 5 రకాలు. వుడ్స్ డిస్పాచ్ అనేది మొత్తంగా విద్యా సంస్థలను 5 రకాలుగా వర్గీకరించింది. 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటంటే ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. ఈ విధంగా 5 రకాలుగా వుడ్స్ డిస్పాచ్ అయితే విద్యా సంస్థలను వర్గీకరించింది. ఇంపార్టెంట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా. వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడు? 1854. అప్పుడు ఎవరున్నారు గవర్నర్ జనరల్గా అంటే లార్డ్ డల్హౌసీ అయితే గవర్నర్ జనరల్గా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి? సో మనకు కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాలు అవుతున్నాయో బొంబాయి విశ్వవిద్యాలయాలు, ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటున్నారు. ఆప్షన్ 1 1835, ఆప్షన్ 2 1854, ఆప్షన్ 3 1857, ఆప్షన్ 4 1877. సో మనకు భారతదేశంలో ఈ కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలు అనేవి ఒకేసారి ఏర్పడ్డాయి. ఎప్పుడంటే 1857లో ఏర్పాటు అవడం జరిగింది ఒకేసారి కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలు. దేని ఆధారంగా ఏర్పడ్డాయంటే వుడ్స్ డిస్పాచ్ ఆధారంగానే ఈ 3 విశ్వవిద్యాలయాలు అయితే ఏర్పాటు అవడం జరిగింది. 1857. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బొంబాయి విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ఏ సంవత్సరంలో ప్రవేశం కల్పించారు? సో మనకు బొంబాయి విశ్వవిద్యాలయం ఉంది కదా, దీంట్లో స్త్రీలకు ఏ సంవత్సరంలో ప్రవేశం కల్పించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1857, ఆప్షన్ 2 1877, ఆప్షన్ 3 1881, ఆప్షన్ 4 1883. బొంబాయి విశ్వవిద్యాలయంలో స్త్రీలకు 1883 ఇయర్లో 1883లో స్త్రీలకైతే ప్రవేశం కల్పించడం జరిగింది. అయితే మన ఇండియాలో తొలిసారిగా స్త్రీలకు ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం ఏదైనా అడిగినట్లయితే కలకత్తా అని గుర్తుపెట్టుకోండి. కలకత్తా 1877లోనే స్త్రీలకు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశం కల్పించింది కలకత్తా విశ్వవిద్యాలయం. ఆ తర్వాత రెండవ విశ్వవిద్యాలయం 1881లో మద్రాస్ విశ్వవిద్యాలయం అయితే స్త్రీలకు ప్రవేశం కల్పించింది. తర్వాత మూడో విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం 1883లో ప్రవేశం కల్పించింది స్త్రీలకు. ఇంపార్టెంట్, ఓకేనా. ఈ 3 1857లో ఏర్పడితే ఈ వరుస క్రమంలో ప్రవేశం కల్పించినాయి. కలకత్తా, మద్రాసు, ఆ తర్వాత మనకు బొంబాయి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ఏ సంవత్సరంలో రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడ్డాయి? ఆప్షన్ 1 1854, ఆప్షన్ 2 1857, ఆప్షన్ 3 1871, ఆప్షన్ 4 1882. సో 1871లో రాష్ట్ర విద్యాశాఖలు అయితే ఏర్పడడం జరిగింది. 1871లో రాష్ట్ర విద్యాశాఖలు వుడ్స్ డిస్పాచ్ ఏదైతుందో దాని రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖలు అయితే ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్.